जय श्रीराम। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీరు దర్శిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పంచగంగా నదీ తీరంలో కరవీరవనంలో వెలసింది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యంత్రం కూడా స్వయంభూ. అమ్మవారి శిరస్సు మీద పక్కన మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అక్కడ శివలింగం ఒకటి ఉంటుంది. అది అద్భుతమైనటువంటి విషయం. ఇక అమ్మవారి వెనుక వెంకటేశ్వర స్వామి వారి మూర్తి ఉంటుంది. అది చాలా సుందరంగా ఉంటుంది. తిరుపతిలో స్వామివారు ఎంత అందంగా ఉంటారో, సుందరంగా ఉంటారో, అలా అత్యద్భుతంగా ఉంటారు స్వామివారు. ఎన్నో మహిమలు ఈ కొల్హాపూర్ క్షేత్రంలో ఉన్నాయి. ఇక జూన్ 11వ తేదీ పౌర్ణమి రోజు భక్తుల గోత్రనామాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో చదివి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు కుంకుమార్చన చేసి మహాశక్తివంతమైనటువంటి కనకధార స్తోత్రమును 108 సార్లు పారాయణ చేస్తున్నాము. భక్తులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం పౌర్ణమి రోజు చేస్తున్నాము. కావున భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. కేవలం 516 రూపాయల నామమాత్రపు దక్షిణ మాత్రమే ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. మీ గోత్రనామాలు, చిరునామా 9347713779కి పంపించండి. అలాగే మీకు మీ మనస్సులో ఏదైనా కోరిక మహాలక్ష్మి అమ్మవారికి మా ద్వారా విన్నవించదలుచుకుంటే ఆ కోరికను కూడా తెలియచేయండి. మేము మీ గోత్రనామాలతో పాటుగా ఆ కోరికను కూడా అమ్మవారికి విన్నవించి సంకల్పంలో చదివి ఈ కార్యక్రమాలన్నీ చేసి మీకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదతీర్థము, ప్రసాదము, కుంకుమ, మహాలక్ష్మి అమ్మవారి ఫోటో విపిపి ద్వారా పంపిస్తాము. మీరు పోస్ట్ మెన్కి 516 రూపాయలు మరియు 25 రూపాయల పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోగలరని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాము. ఇక ఈ ఫలితము సమస్త దోషాలను భస్మం చేస్తుంది, అన్ని గ్రహబాధలను భస్మం చేస్తుంది, అన్ని మానసిక చింతలను భస్మం చేస్తుంది, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. తల్లి, చల్లని తల్లి. అగో చూడండి ఎంత విశేషమైనటువంటి చూపులు. అమ్మవారి చల్లని చూపులు మీ మీద ప్రసరిస్తాయి. అద్భుతమైనటువంటి సంపదలు కలుగుతాయి. సమస్త దోషాలు తొలగిపోతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మేము మీ గోత్రనామాలతో పౌర్ణమి రోజు 11వ తేదీ పౌర్ణమి రోజు పూజలు చేస్తూ ఉండగా మీరు ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించేటందుకు ప్రయత్నించండి. ఒకసారి కనకధారా స్తోత్ర పారాయణ చేసేటందుకు ప్రయత్నించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము.